कुङ्कुमचन्दनलेपितलिङ्गं पङ्कजहार सुशोभितलिङ्गम् స్వర్గలోక ఆధిపత్యం కోసం దేవాది దేవతలకు రాక్షసులకు అతి భయంకర యుద్ధం జరుగుతున్న సమయాన శివుని చెమట బిందువు ఒక పర్వతంపై పడి ఆ పర్వతం రెండు ముక్కలైనది. రెండు ముక్కలైన ఆ పర్వతం సొరికెలోనికి శివుని చెమట బిందువు జాలువారి ఆ చెమట బిందువుతో మైలారు లింగమై వెలసినది. స్వయంభువుగా వెలసిన ఆ లింగమే శ్రీ మల్లికార్జున స్వామి. లోక కళ్యాణార్థం కలియుగంలో భక్తుల కష్టాలను కడతీర్చుట కొరకు ఆదిరెడ్డి నీలమ్మల గర్భమున జన్మించిన కారణ జన్ముడు మల్లన్న. కృషియుంటే మనుషులు ఋషులవుతారు అన్నట్లుగా పట్టుదలతో ఏ కార్యమైనా సాధించవచ్చని నిరూపించి మానవులకు ఎన్నో చిత్ర విచిత్ర సంఘటనలను చూపి కొమురవెల్లిలోని విజయాచల పర్వతంపై వెలసిన స్వామియే శ్రీ మల్లికార్జున స్వామి. ఆ స్వామి అవతార దివ్య చరిత్రలోని ఒక భాగము ధనాల కోట. ఆ చరిత్రను శ్రీ జడల రమేష్ గారు రచించి గానము చేసిన పాటల ద్వారా శ్రీ సతీష్ రాజు గారి నృత్య దర్శకత్వమున, శ్రీ గురుబ్రహ్మచారి గారి దర్శకత్వమున శ్రీ మంకాల ప్రసాద్ గారు నిర్మాణ బాధ్యతలు చేపట్టగా గీతాంజలి మ్యూజిక్ కంపెనీ సిరిసిల్ల వారి ద్వారా విడుదలైన ఈ జానపద చిత్రమును చూసి మమ్ములను ఆశీర్వదించి విజయపు బాటలో నడిపించాలని ప్రార్థన. అమ్మలారా అక్కలారా అలకింటు తల్లులారా, వింటనంటే మీకొక్క కమ్మాని కాద చెప్తా. అగ మల్లన్న చరితమీనరే, ఆ మల్లు దూర కథలు చూడరే. అమ్మలారా అక్కలారా అలకింటు తల్లులారా, వింటనంటే మీకొక్క కమ్మాని కాద చెప్తా. మల్లన్న చరితమీనరే, ఆ మల్లు దూర కథలు చూడరే. అదిగదిగో కైలాస పర్వతమందున్న శివ పార్వతులను చూడరమ్మా. మరి భూలోకమందున్న కోరమీసాల రాయుడు కొల్లపూరి మల్లన్నకు లజ్జనమైన పిల్లతోని లగ్గం చేయాలని కైలాసంలోనున్న శివ పార్వతులు కిందికి దిగుతున్నరే. అమ్మలారా అక్కలారా అలకింటు తల్లులారా, వింటనంటే మీకొక్క కమ్మాని కాద చెప్తా. అగ మల్లన్న చరితమీనరే, ఆ మల్లు దూర కథలు చూడరే. అగో మల్లన్నకు ఎట్లన్న చేసి పెళ్లి చేయాలని మారు వేషంలోన భూలోకం వచ్చినారు శివపార్వతులు. మరి కొల్లపూరి దగ్గర ఒక చెట్టు కింద బాటసారు లెక్క వంట చేసుకొని బజారున పోయే మల్లన్నను చూస్తున్నారే. ఒక ఉపాయం పన్నినారు మా మహేశ్వరులు, తుత్తిగానే అగలొల్లి పెట్టుకుంటుండ్రు. గయ్యాలి మనసులో రే వారు కయ్యాలు పెట్టుకున్నరే. మల్లయ్య చూస్తుంటే వారు లొల్లేమో పెట్టుకున్నరే. ఈ జన్మకి నా తలరాత మారుద్దా?
ఈడుగాడు చక్కగా పనిచేయడు పాడుచేయడు. కర్మ కర్మ. ఇదిగో 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 ఏందే తెగ ఒర్లుతున్నావు? ఏయ్ ఎవలు నువ్వా నేనా? ఏయ్ ఏంటి తెగ ఒర్లుతున్నావు? పెద్ద కొంప మునిగిపోయినట్టు నువ్వేం చేస్తున్నావే? చేసి పెడతా అంటే తిన్నది కాక ఇష్టం వచ్చినట్టు ఒర్రుతున్నావు. ఇదిగో ఇట్ట గనక మాట్లాడి వరకు నాకు శివాలు వస్తేమనుకున్నావు? ఏం చేస్తావు? పని చేసే శాత కాదు గాని పౌరుషానికి మాత్రం ఏం తక్కువ లేదు. అబ్బా 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 ఇదిగో నువ్వు ఇట్లా కనుక చేసిన వరకు పంచాయతీ పెట్టిస్తా. అంతే. పంచాయతీ పెట్టిస్తావా? పెట్టించుకోపో. ఆడెవడున్నాడు చెప్పనీకి? ఎవడనుడేంది మల్లన్న దొరలేడా? ఏమల్లయ్యా? అదే ఈ ఊరికి దొర పటేలు, ఆ కొల్లాపూరికి మహారాజు. ఓబ్బో ఆ పెళ్లిగాని మల్లయ్యా ఆయన చెప్తాడు, నువ్వు వింటావు. బాగానే ఉంది ఎవ్వారం. ఏందే అంటున్నావు? అరే ఏందే తెగ ఒర్లుతున్నావు? మల్లన్న దొర అంటే ఈ ఊరికి దొర, పటేలు ఈ కొల్లాపూరికి మహారాజు. ఓబ్బో కోలాపూరికి మహారాజు అయితే పెద్ద గొప్ప, ఊరి గొప్ప. అంతేగాని ఆడదాని మనసు అర్థం చేసుకోవడం అంత తేలిక కాదు. ఆడదాని మనసు ఓ పెద్ద సముద్రం తెలుసా? అరే నీకు అర్థం కాకపోతే పోనీ గాని ఆ మహారాజు గురించి ఎందుకే మంచిగా మాట్లాడు. మస్తు తీర్పులు చెప్తాడు. ఎన్ని తీర్పులు చెప్పిండో నీకేం తెలుసు? సాల్లెత్తి లగ్గం చేసుకుని సంసారం చేసేటోళ్ళకి తెలుస్తది కట్టం సుఖం విలువేంటో. ఆ మల్లయ్యకి లగ్గం కాలేదు, గిగ్గం కాలేదు. ఆయనేం చెప్తాడయ్యా తీర్పు? అయితే పెళ్లిగా నా దొర చెప్పలేడంటో తీర్పు. గంతే మరి. పోయి పంచాయతీ పడతానన్నావుగా, పెట్టుకోపో. అగో కయ్యాలు పెట్టుకుంటున్న గయ్యాలి మనసులో చూసి పొయ్యేటి మల్లన్న తొవ్వల అట్లనే ఆగిండు. వీళ్ళ పంచాయతీమో గాని నడుమ నా మీద బట్టగాల్సి మీదేసుడు మంచిగా లేదనుకున్నాడు. ఏది ఏమైనా వాళ్ళు అనుకున్నది మాత్రం నిజం. పెళ్లి కాకుండా పెద్ద మనిషి లెక్క పంచాయతీ ఎప్పుడు కల్వని ముచ్చటనుకున్నాడే. పెళ్లి మీద రంది పడ్డదే కొల్లపూరి మల్లయ్యకు. సంగన్న ముఖం చూసేనే నా సంగతేంది అని అడిగేనే. ఇంటికైతే చేరినారు కొంటే మల్లయ్య సంగు. తల్లిదండ్రుల చేరేనే ఆగ పెళ్లి ముచ్చేట తీసేనే. అదిగో మల్లయ్యనే స్వయంగా లగ్గం చేయమంటుంటే ఆదిరెడ్డి నీలమ్మలకు ఆనందం కలిగింది. కొడుకు చెయ్యమన్నప్పుడు చేసేద్దామని సరేరా బిడ్డ అని ఒప్పుకున్నారు. మరి పిల్లకు పిల్ల తల్లిదండ్రులకు చూపెట్టడానికి మల్లన్నది చిత్రపటం గీయమని సంగన్నకు చెప్పినరే. అగో కచేరి చేరుకున్నడే సంగన్న కాలాన్ని అందుకున్నడే. చిత్రపటాన్ని గీసెనే స్వయంగా మిత్రునికి అప్పగించెనే. అగో ఆదిరెడ్డి నీలమ్మకు ఆ చిత్రం చూపినాడు. అబ్బబ్బ నా కొడుకు ఎంత ముద్దుకున్నాడమ్మా, నాకు తగిన కోడలేడ ఉన్నదో అని తపనతోని చూడబట్టిరే. నీలమ్మ మన చుట్టాల్లో ఎవరున్నారే? మా అన్న కూతురుంది. వద్దు ఇంకెవరున్నారబ్బా? మా చెల్లి కూతురుంది కదా. వద్దయ్యా. ఇంకెవరున్నారబ్బా మనకు తెలిసిన? అదిగో ఇదంతా గమనిస్తున్న కైలాస శంకరుడు గౌరీదేవి తమలో తామే నవ్వుకుంటున్నారు. మా కోర మీసాల మల్లయ్యకు దేవగిరి పట్నాల ఉన్న పద్మాల దేవి అయితేనే సరి అయిన జోడి అని అనుకున్నారు. కానీ కాబోయే అత్త మానసమ్మతోని మల్లన్న ముప్పు తిప్పలు పడే కాలం వచ్చిందనుకున్నారే. మల్లయ్య ఇంటికోను మల్లో వేషమేసినారు. అగమారు వేషమేసుకొని మల్లు ఇల్లు చేరినారు. పిల్ల తరపు నుంచి వచ్చినావు మీ పిల్లగాడు ఏడి అన్నరే. పిల్ల తరపు నుంచి వచ్చినావు మీ పిల్లగాడు ఏడి అన్నరే.
అదిగో అప్పుడా మల్లయ్య వారి దగ్గరకొచ్చి ఎవరా పిల్ల ఏ రాజ్యమని అడుగుతుండు. దానికి మారువేషంలో ఉన్న శంకరుడు లేచి, మల్లయ్య నీ అందానికి తగ్గ సుందరాంగి కావాలంటే ఒక దేవగిరి పట్టణం అందే అటువంటి పిల్ల ఉన్నది. ఆ పిల్ల తప్ప నీకు సరిజోడు లేరయ్యా. కాని పిల్ల తల్లి మానసమ్మ మాత్రం పెద్ద మొండిగటం. ఇంతవరకు ఆమె శరుతులను గెలిచినోళ్ళు భూమి మీద లేరు. నా శరుతులు గెలిచినోళ్ళకే నా బిడ్డనిత్తనాన్ని పంతం బట్టి కూర్చున్నది. ఆ మానసమ్మ పొగరు అనసాలంటే ఒక్క నీతోనే అయితది మల్లయ్యా. అగో ఆ మాటలు విన్నాదిరెడ్డి నీలమ్మ, బట్టు బ్రాహ్మణులను విలిపించినారమ్మ. అగో దేవగిరి పట్నం దోలిరే పిల్లనిత్తవాని అడగమన్నరే. దేవగిరి పట్నం దోలిరే పిల్లనిత్తవాని అడగమన్నరే. శాస్త్రి అటు చూడు, అటు చూడు. అదిగో దేవగిరి పట్నం చేరిన బట్టు బ్రాహ్మణులు అందాల సుందరాంగి పద్మాలదేవిని చూసి సంబరపడ్డరు. మరి కటాల్ రెడ్డి మానసమ్మను కలిసి చిత్రపటాన్ని చూపించి, ఇదిగో ఈ కొల్లపూరి రారాజు మల్లయ్యకు మీ బిడ్డనియమని అడుగుతున్నారు. అందుకు మానసమ్మ, ఎవరు పడితే వాళ్లకు నా బిడ్డనిచ్చడానికి నేను ఎట్టిదాన్ని కాదన్నది. నా బిడ్డను ధనవంతుడికిత్తా. మరి ఆ కొల్లపూరి రాజ్యం గురించి నాకు తెలుసు. ఆ ఆదిరెడ్డి నీలమ్మలే అక్క తినే కాలం ఉండే. గాళ్ళ కొడుకు నా బిడ్డనిత్తనాన్ని గద్రించి పెట్టినదో. అగో పొగరుబోతు మానసమ్మ పోకడంత చూసినారు. ఈమెను గెలుసుడు ఎవరి తరం కాదు అనుకున్నారు. అగో బట్టు బ్రహ్మణులు అయితేనో అగో బయలుదేరి ఇంటికొచ్చిరే. మానసమ్మ అన్న మాటలు అగో మల్లయ్యకు చెప్పుతున్నరే. గయ్యాలి మానసమ్మతో మనకు వియ్యాలు వద్దు అన్నరే. ఆ మాటలు విన్న మల్లయ్య రేషంతోని కోరమీసాలు దువ్వినాడు. ఆ పొగరుబోతు మానసమ్మ వగరు ఎట్లయినా అనచి, ఆ పద్మాలదేవి పెళ్లాడపోతే నా పేరే మల్లయ్య కాదని కోపంతో కొరకొరలాడబట్టేనే. అత్త మానసమ్మతోని అటో ఇటో తెలుసుకుంటా అనుకుంటూ మల్లయ్య అదిగో బయలెళ్ళినాడు. అగో దేవగిరి పట్నానికో బయలుదేరుతున్నాడమ్మో. దేవగిరి పట్టణానికి మల్లయ్య చేరనే చేరిండమ్మో. దేవగిరి పట్టణము చేరిన మల్లయ్యను పద్మాలదేవి చూసి ముసిముసిగా నవ్వుతుంది. ఒకరినొకరు మైమరచి చూసుకున్నారు. కాబోయే నాథుడు కళ్ల ముందు ఉండేసరికి పద్మాలదేవి ఊహల్లోకి వెళ్ళింది. కుందనాల బొమ్మ కాపు వారింటి పద్మమ్మ. కుందనాల బొమ్మ కాపు వారింటి పద్మమ్మ. కాబోయే నా రాజ్య పట్టపురానివి నీవే చిట్టెమ్మ. కాబోయే నా రాజ్య పట్టపురానివి నీవే చిట్టెమ్మ. జగదేక వీరుడా ఓ జంగమరాయుడా. జగదేక వీరుడా ఓ జంగమరాయుడా. దేవగిరి మా పట్టణానికి
కొల్లపూరి రాజ్యానికి నారాజు నేనేలే బుల్లెమ్మ ఆదిరెడ్డి నీలమ్మల చిన్నారి పుత్రుడనే చిట్టెమ్మ దేవగిరి పట్టణ కన్యను నేనే దేవోయే మల్లయ్య కటాల్ రెడ్డి మానసమ్మల గారాల పుత్రికను మల్లయ్య తెలుసమ్మా దేవగిరి పట్టణ కన్యను నేనే దేవోయే మల్లయ్య కటాల్ రెడ్డి మానసమ్మల గారాల పుత్రికను మల్లయ్య అన్ని తెలుసుకొని వచ్చానే పిల్ల అన్ని తెలుసుకొని వచ్చానే పిల్ల అంద చందాల పద్మాల దేవి కుందనాల బొమ్మ కాపు వారింటి పద్మమ్మ కుందనాల బొమ్మ కాపు వారింటి పద్మమ్మ కాబోయే నా రాజ్య పట్టపురాణివి నీవే చిట్టెమ్మ కాబోయే నా రాజ్య పట్టపురాణివి నీవే చిట్టెమ్మ కొల్లపూరి మల్లు దొర ఈ వేళ వచ్చినవేమిటయ్యా నాతో ఏమి పని పడ్డాది చెప్పయ్యో మల్లయ్య చెప్తా కొల్లపూరి మల్లు దొర ఈ వేళ వచ్చినవేమిటయ్యా నాతో ఏమి పని పడ్డాది చెప్పయ్యో మల్లయ్య చెప్తాను పద్మాలదేవి ఎందుకా తొందర ఏడేడు రాజ్యాలు ఏడదిరిగిన పద్మమ్మ ఎడగాన రాలేదమ్మో నీలాంటి సుందరి చిట్టమ్మ ఏలు బట్టి ఏలుకుంటాను పిల్ల ఏలు బట్టి ఏలుకుంటాను పిల్ల పోలు తిరిగి లగ్గమాడుదమా కుందనాల బొమ్మ కాపు వారింటి పద్మమ్మ కుందనాల బొమ్మ కాపు వారింటి పద్మమ్మ కాబోయే నా రాజ్య పట్టపురాణివి నీవే చిట్టెమ్మ కాబోయే నా రాజ్య పట్టపురాణివి నీవే చిట్టెమ్మ జగదేక వీరుడా ఓ జంగమరాయుడా జగదేక వీరుడా ఓ జంగమరాయుడా దేవగిరి మా పట్టణానికి కాబోయే అల్లుడా దేవగిరి మా పట్టణానికి కాబోయే అల్లుడా ఏయ్ పద్మిని పద్మాలదేవి ఆగు నన్ను నన్ను వదలండి విడిచి- దేవి దేవి ఆగు దేవి ఏంది మల్లయ్యా ఎట్టొచ్చినావు కొంపదీసి దారిగట్ల దప్పొచ్చినావా ఏంది లేదత్తా లేదు మానసమ్మ ఏడికి రావాలనో గాడికే వచ్చిన ఏది సాధించాలనుకున్నానో అది సాధించినాకనే పోతా నాకు తెలుసల్లుడు నాకు తెలుసు మల్లయ్యా నువ్వు దేనికోసం వచ్చినావో నా గారాల బిడ్డను నోట్లో ఏలు పెట్టుకొని కొరకలేని అమాయకురాల్ని బుట్టలో వేసుకుని ఎత్తుకుపోదామని వచ్చినావులే లే 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 లే. నిన్ను ఒప్పించి నిన్ను మెప్పించి నీ బిడ్డకు మనసిచ్చి నీకే ఉల్టకట్నమిచ్చి ముత్యాల పందిరి కింద లగ్గం చేసుకున్నాకనే నీ బిడ్డను దొల్కపోతత్తా అదే మానసమ్మ
నీ బిడ్డతోని నా లగ్గం అత్తమానసమ్మ నీ బిడ్డతోని నా లగ్గం ఆకాశాన్ని ఎగిరి సుక్కలను దెమ్మన్నా ఒక్క గడియాలో తెచ్చదను ఓ మానసమ్మ నీ ఇంటి ముందు పోసెదను నసబెట్టకు నా ఈ అత్త ఏమీ కావాలో చెప్పు సూర్యుణ్ణి కిందికి దించాలా ఓ నా ఈ అత్త చంద్రుణ్ణి దెంపుక రావాలా చెప్పు బౌరూపుల మాటలు వద్దు లవ్ పోకడ మల్లయ్య ఏడేడు బండ్ల బంగారం ఏనాడు తెస్తే ఆనాడే నీ పెళ్ళయ్య దేవగిరి పట్నం నుండి కొల్లాపురి పట్నం దాకా బంగారు పందిర్లేయాలి ఓ మల్లయ్య అప్పుడే నా బిడ్డతో నీ లగ్గం అంతేకాదు అల్లుడా మల్లయ్య నడుంకు 4 లక్షల వడ్డాణం ముక్కుకు 3 లక్షల పుల్ల పెట్టాల 10 లక్షల పతాన పుంగరం 1 కోటి రూపాయల కొప్పు బిల్ల రత్నాలు దిగిన కమ్మలు ముత్యాలు దిగిన బుట్టలు పెట్టాలి ఇక తినడానికి పళ్ళాలు బంగారియే గిలాసులు బంగారియే చెంబులు ఎండి అయినా పర్వాలేదులే అత్త మానసమ్మ ఆపు నీ అంతు పొంతులేని షరతులు ధనం పిచ్చి పట్టిన దండి దొరసానివి అదే మామూలు మనుషులైతేనా నువ్వెట్టిన షరతులకు చక్కరొచ్చి కిందపడి బతుకుంటే బలుసాకు తినైనా బతుకొచ్చని ఈ పాటికే పత్త లేకుండా పారిపోయేటోళ్ళు కాని ఈ రాజాదిరాజు కొల్లపురి మారాజు కైలాస పర్వత ఆదిదేవుని అంశతో పుట్టిన ఈ మంకుపట్టు మల్లయ్య ఇంత చిన్న షరతుకు భయపడ్డమా కల్లా ఇప్పుడే బయలుదేరుతున్న అత్త నువ్వు కోరిన ధనాన్ని తెచ్చి నీ ఇంటి ముందు రాసులు వయ్యకపోతే ఈ మల్లయ్యకు మారు పేరు పెట్టు వెళ్ళొస్తా మల్లొస్తా ఆగు మల్లయ్య నువ్వు ఈ రోజు నుండి పున్నమిలోపు నేను కోరిన ధనం తెస్తేనే నా బిడ్డని నీకిచ్చి పెళ్లి చేస్తా తేలేదా నువ్వు ఈ దేవగిరి పట్నం వైపు కూడా రావద్దు పున్నమిలోపే తీసుకొస్తా నీ కూతుర్ని నాదాన్ని చేసుకుంటా అత్త మానసమ్మ వస్తా అదిగో మల్లయ్య అత్తతోని షరతులైతే గట్టిండు గాని ఎంత ధనం ఏడ దొరుకుతుందో అని బెంగబడ్డది మల్లయ్య ఉపాయాల మీద ఉపాయం ఆలోచిస్తుంటే సిడుగుణ సంగన్న లేసి ఏమి అంట ఉన్నాడమ్మా మల్లయ్య కళింగ పట్టణాన నీ జ్ఞానమామ కలిగంగరాజు దగ్గరనే దొరకాలి ఇంత ధనం ఇక లేదంటే కష్టమే సరే మనమైతే పోదాం పద కళింగపట్నమైతే బయలుదేరుతున్నరమ్మా కలగంగరాజునైతే కలుసుకున్నరోయమ్మా మామకైతే విన్నవించనే మల్లయ్య ధనము సంగతైతే చెప్పనే మల్లయ్య అల్లుడా మల్లయ్య రాక రాక వచ్చినవని సంబరపడితే పిడుగులాంటి ముచ్చడు చెప్తివి నా దగ్గర అంత ధనం లేదు అంతా జమ చేస్తే బండెడు కావచ్చు అయినా నువ్వు పోతానంటే ధనం దొరికే జాడ చెప్తా ఏమీ అనుకోకు మామా కలగంగరాజా అంత ధనం మీ దగ్గర లేకపోయినను ఆ ధనం దొరికే ఉపాయం చెప్తారనే మీ దగ్గరికి వచ్చా చెప్పు మామా నాకా సహాయం చేయండి అంత ధనం ఏడ దొరుకుతుంది అల్లుడా మల్లయ్య ఇక్కడికి 990 ఆవడమెట్టు కొండ కోన వాగు వంక 12 జంగళ్లు దాటిపోతే ధనం దాచిన పేట ధనాల కోట అగోవా ధనాల కోటలో వెనుకటి రాజులు యుద్ధాలు జరిగేటప్పుడు దాచిపెట్టిన ధనాగారం నీకు కావలసినంత ధనం దొరుకుతుంది ఆ కోటలో కాని ధనమైసమ్మ దడిగట్టి కూసుంటుంది
ఇంతవరకు పోయినోళ్ళెవలు తిరిగి రాలేదు. అయినా నీ మీద నాకు నమ్మకం ఉందల్లుడు. నీకు జయమే కలుగుతుంది. వెళ్ళిరా. చాలు మామా, చాలు. ధనాల కోటకు దారి చెప్పినావు. నీ మేలు మర్చిపోలేదు. ఇంకా ధనాల కోటకెట్లా పోవాలనో నేను చూసుకుంటా. పోయేస్తా మామ. నీకు విజయం కలుగుతుంది. పోయిరా అల్లుడు. మామ దగ్గర సెలవు తీసుకొని కొల్లపూరి రాజ్యం చేరి తల్లిదండ్రులను కలుసుకొని ధనాల కోట సంగతి చెప్పేసరికి తల్లిదండ్రులిద్దరూ వద్దురా బిడ్డ అని తల్లడిల్లినరు. తల్లి నీలమ్మ కొడుక వద్దురా అని గుండెల విసిపోయేలా ఏడుస్తూ ఉన్నదమ్మా. రందివెట్టుకోకే నా తల్లి నీవు, నీ కొడుకు సిన్నోడు గాదే తల్లి. అమ్మా నీ దీవెనున్నంత కాలం అనుకున్నది నేను సాధించుతానే. ఈ భూమండలాన ఏ కొండలోనున్న దండి మాయలు గల్ల ధనం కోటను చేరి 7 పండ్ల నిండా ధనం దేనిదే కొల్లపూరి మగము చూడనే అమ్మా. బెంగవెట్టుకోకు నా మీద నువ్వు నా తల్లి, నిండుగా దీవించి నన్ను పంపించే ఓయమ్మా, నిండుగా దీవించి నన్ను పంపించే ఓయమ్మా. వద్దురా బిడ్డ దానాల కోటకు, నీకు ఏమన్నైతే నేదట్టుకోనురా. ముక్కంగా ముక్కంగా నువ్వు పుట్టినవురా, నువ్వు పుట్టి నుండి ఈ సిరలో కలిగే గుండెల్లో నేను పెట్టి సాదుకున్నారా. ఈ తల్లి నడిసి ఎట్లా పోతావురా, కొల్లపూరికి నీతోనే కలవచ్చి వెళ్ళిపోతే ఊరు సిన్నబోతాదిరా. వద్దురా నా కొడుక నా మాట వినరా మల్లయ్య, మాయల దేశం మంచిది కాదు మల్లయ్య. కొడుకరారా మల్లయ్య మల్లయ్య. తల్లిదండ్రుల ఈ రాజాన్ని ఇడిసి వెళ్ళిపోతున్నావా మల్లయ్య నీవు? ఎందరు చెప్పిన ఇనవైతివయ్యా, నీ మంకు పట్టు నీదేనయ్యా. ఓదవోదివి గాని పైలంగా పోయిరా, అడవుల్ల జంగల్ల నిద్ర దియ్యకు. కావుని భూతాల కారడివి బిడ్డ, సంపుగా తినేటి రాక్షసులుంటాయి. మా అందరి బలము పోసుకొని పోరా మల్లయ్య, క్షేమంగా పోయి లాభంగా రారా మల్లయ్య.
తొడగొట్టి దుంకెనే దేవుడు మల్లన్న ధనాల గోడకు బయలుదేరిండే దేవుడు మల్లన్న ఏ కురమీసం తిప్పి తొడగొట్టి దుంకెనే దేవుడు మల్లన్న దేవగిరి రాజ్యాన కాపువారి ఇంటి పిల్ల అందాల సుందరంగి పద్మను పెళ్ళాడాలని మంకు పట్టు బట్టి మానసమ్మతోని చెరుతు గట్టి 7 బండ్లదనం దేని ఎగిరి గంతులేసిండే అగో దేవగిరి రాజ్యాన కాపువారి ఇంటి పిల్ల అందాల సుందరంగి పద్మను పెళ్ళాడాలని పట్టు బట్టి మానసమ్మతోని చెరుతు గట్టి 7 బండ్లదనం దేని ఎగిరి గంతులేసిండే కోరా మీసాలు దువ్వెనే మల్లన్న కొండ కోర దాటబట్టెనే తెల్ల గుర్రం ఎక్కి కల్లె మందుకొని అగో పిడుగులాగా పోతున్నాడే కొట్టి దుంకెనే దేవుడు మల్లన్న కాకులైన దూరనట్టి కారడి విలదొచ్చిండు జంతువులు గర్జించే జంగళ్ళను దాటుతుండు సముద్రాలపై నుండి సందమామ లెక్క దాడి తోగలేని బిడ్డ తీరు 90 అమడ ఉరుకుతుండు కాకులైన దూరనట్టి కారడ విలదొచ్చిండు జంతువులు గర్జించే జంగళ్ళను దాడుతుపై నుండి సందమామ లెక్క దాడి తోగలేని బిడ్డ తీరు 90 అమడ ఉరుకుతుండు ఏమి కట్టమచ్చినాదిరో మల్లన్నకు ఏడదాని జాడ దొరుకురో పోయినోడు అయినట్టు తిరిగి రాని ఆ కోటకు మల్లన్న ఓ బట్టేరో కురమీసం తిప్పి తొడగొట్టి దుంకెనే దేవుడు మల్లన్న తొడగొట్టి దుంకెనే దేవుడు మల్లన్న రామెక్కి చూడు కొల్లపూరి మల్లన్న కొండ కోనలు దాటబట్టే దండి జంగలు దాటే చూడు ఒక్కడే పోతుంటే చూసి దిక్కులన్నీ పిక్కటిల్లి లెక్కలేని వేగంతో సక్కని మల్లన్న పరుగు మల్లన్నకు వడ్డమంతే మసి అయిపోతామాని సెడగొట్టు రక్కసోలే సిట్ల సాటుకు ఉరుకుతుండ్రు కానలేడు లోకాల శంకరుని బలము నీకు ఉన్నదయ్యా ఎక్కరాని కొండలెక్కే దిగరాని కొండలు దిగే సముద్రాలు దాటబట్టే సాహసాలు చేయబట్టే ముక్క విడదమాని 5 తలల దయ్యమంటే విశ్వరూపం ఎత్తి దాన్ని చంపినాడు అడవిలోని జీవరాశులు మల్లు దేవుని చూసి ఎదిగో ఆనందం పట్టలేక ఎగిరి గంతులేసినాయి మల్లన్న నాడే పక్కలో నా పసుపు తెస్తివి దానాల కోట నీకు ఎంతనయ్యా వీరమల్లు ఏ కొరమీసం దువ్వుతున్నా మల్లన్నను చూసి ఎదిగో కురివిదయ్యాలేగవాడి కొరక తిందామాని చూసే చెట్ల నుండి కొండ సిలువలు దుంకుతుంది మా దండి మల్లు మైమలు తెలిసినంక బురకబట్టే వచ్చిన రక్కసూల అడ్డంగా నరుకుతుండు మల్లు దూరా చేరినదిగో నల్లనాగుల కోనలోకి మల్లన్న మల్లు దూరా మల్లన్న సాహసాలు చేసి చేసి అలసిపోయి అదిగో ఆ చెట్టు కిందికి చేరినాడే అలసి
అదిగో అందరూ నల్లనాగుల కోనలోకి అడుగు పెట్టేసరికి చీకటయింది. ఈ రాత్రి పూట ఇక్కడే పడుకుందామని నిర్ణయించుకున్నారు. తిరిగి తిరిగి అలసిపోయిన మల్లుదొర మల్లయ్య అదిగో చెట్టు కింద నిద్రదీస్తూ ఉన్నాడమ్మా. ఆ కునుకు తీస్తా ఉన్నాడమ్మ కుందనాల మల్లన్న. ఆ కొండ సిలువాలు తిరిగే దండి అడవిలోన ఆగో నల్ల నగుల చూడరు. ఆగో మల్లన్న చెంతకొచ్చెను. అదిగో ఎన్నాళ్ళంతో మల్లయ్య దేవుని కోసం ఎదురు చూస్తున్న రెండు నల్ల నాగులు మల్లయ్యను చూసి మురిసిపోయినాయి. ఏనాటికైనా నా బిడ్డ మల్లయ్య మీ కోనకొస్తాడని శివుడు చెప్పిన మాటలు నిజమాయనని సంబరపడ్డరు. ఎదురు చూస్తున్న మల్లయ్య కళ్ళ ముందు కనబడేసరికి ఆనందంతో నాట్యాలు చేస్తున్నాయి. పడగ విప్పి పాటలు పాడుతున్నాయమ్మా. ఎంతకాలమాయే మల్లన్న నిన్ను చూడాలనుకుంటే మల్లన్న. ఇంతకాలానికి మల్లన్న నువ్వు నా దరికే వస్తీవ మల్లన్న. నీకు సేవ చేయాలని మల్లన్న నా మనసెంతో తొందర పడనయ్యా. నీ చెంతకే చేరి మల్లన్న నీకు గొడుగునయ్యి ఉంటా మల్లన్న. రానున్న కాలాన మల్లన్న ఆ కోరెల్లి కొండల్లో మల్లన్న బండ సురికెల్లోన మల్లన్న నీకు గొడుగయ్యి ఉంటాను మల్లన్న. ఎంతకాలమాయే మల్లన్న నిన్ను చూడాలననుకుంటే మల్లన్న. ఇంతకాలానికి మల్లన్న నువ్వు నా దరికే వస్తీవా మల్లన్న. సామి పాండురంగని పరుపునై పరవశించిపోయినాను మల్లయ్య. శివుని మేడలోన దండనై నేను తరించినానయ్య మల్లయ్య. ఈ ఎవని ఎంత మోయుచున్నా నాకు ఆనందమే లేదు మల్లయ్య. నీకు సేవ చేసే భాగ్యం కలిగించు నీకు నీడ పట్టునవుత మల్లయ్య. ఎంతకాలమాయే మల్లన్న నిన్ను చూడాలనుకుంటే మల్లన్న. ఇంతకాలానికి మల్లన్న నువ్వు నా దరికే వస్తీవ మల్లన్న. ఎంతకాలమాయే మల్లన్న నిన్ను చూడాలననుకుంటే మల్లన్న. ఇంతకాలానికి మల్లన్న నువ్వు నా దరికే వస్తీవా మల్లన్న. స్వామి, మనం మల్లన్నకు సేవ చేసే భాగ్యం కలిగినందుకు ఎంతో అదృష్టం స్వామి. లేవుండ్రా లేవుండి. దొర్లెత్తున పావులుండ్రి చూడండి రా. మలయా మలయా లేవుండ్రా లేవుండ్రి పాములు చూడండి రా. రేయ్ మూర్ఖుల్లారా, ఎంత పని చేశారా? మేము మల్లన్న స్వామికి సేవ చేసుకుందామని వస్తే మా సేవకు భంగం కలిగిస్తారా? ఏ రాళ్లతో అయితే మీరు కొట్టారో
ఆరాళ్లుగానే మారిపోతారు. ఇదే మా సేవ. వద్దురా నా తమ్ముడా మల్లయ్య, దానాల కోటకు పోతే తిరిగి రావురా. అక్కలాది వినుడు లేంది ఒక్క నీవే ఎట్ల పోతావు, మంకుబట్టు మల్లిగా చల్ తప్పు చేసి నూరా నువ్వు. ఎవడివిరా నువ్వు? ఎంత పెద్దగుంది ఊడల మర్రి, ఎట్ల పోవాలి ఇందులోంచి? స్వామికి సేవ చేసుకుందామని వస్తే మా సేవకు భంగం కలిగిస్తారా? ఏ రాళ్లతో అయితే మీరు కొట్టారో ఆ రాళ్లుగానే మారిపోతారు. ఇదే మా సేవ. తెల్లారి మల్లయ్య లేచి చూసేసరికి తన వాళ్ళు లేరు. వారు పడుకున్న స్థలములోన అన్ని బండరాలు ఉన్నాయి. రాత్రి లేని బండరాలు తెల్లారేసరికి ఎక్కడి నుంచి వచ్చినాయని విచారంతోని ఆలోచిస్తున్నాడే. నా బోళ్ళకేమైంది అనుకుంటా మల్లయ్య, చింతతోని అడవిలోన అటూ ఇటూ తిరుగుతుండు. యాడ చూసిన జాడ దొరకలే ఓయమ్మా. ఆగో గుర్రం ఒకటి మాత్రమున్నదో ఆ చెట్టు కింద. తిరిగి తిరిగి గావరైతున్న మల్లన్నను చూసి ఆ ఎల్లబ్బ తల్లి నవ్వుకుంది. తమ్ముడా మల్లయ్య, నాకు చెప్పకుండా ధనాల కోటకు ఓటవా? ఇదంతా నేనాడిస్తున్న నాటకం రాని నవ్వుకుంది. నవ్వుకుంటూ ఎరకల తానిలాగా మారి మల్లయ్యకు ఎదురుంగా పోయి పాట పాడుకుంటూ ఎల్లుకుందమ్మా. అట్లట్ల ఓయేటి ఓయక్క ఆగరాదు జర్రా మాయక్క, అడుగుతాను ఒకటి ఓయక్క చెప్పరాదు జర్రా మాయక్క. ఈ అడవి దారిలో నా బతుకు ఆగమయ్యినాదో ఓయక్క, నాతోటి ఉన్నట్టి నా ఒళ్ళు కానత్తలేరవు మాయక్క.
జరిగింది చెప్తానంటావు జరుగా పోయేది చెప్తానంటావు ఓ ఎక్క ఎరక చూసి చెప్పవో ఎల్లక్క ఏమైరి నా బోళ్ళు ఎల్లక్క ఎరక చూసి చెప్పవో ఎల్లక్క ఏమైరి నా బోళ్ళు ఎల్లక్క ఓయ్ ఎల్లక్కంటావు తోడబుట్టిన వాళ్ళెక్క నా పేరు ఎల్లక్క కాదు ఈ మల్లయ్య పుల్లయ్య మాటలు నా దగ్గర మాట్లాడుకు పేరుదేముందిలే అక్క నోరు మంచిగుండాలి అయితే వాయగాని నేను శానా చిక్కుల్లో పడినక్క జర చేయి చూసి ఎరుక చెప్పరాదా అక్క ఎరుక చెప్తానమ్మా ఎరుక నువ్వేదో సాన గణకార్యం సైనికెళ్తున్నావు నీ నాన్న పేరు ఆదిరెడ్డి నీ తల్లి నీలమ్మ నీది కొల్లాపూర్ నీ అక్క ఎల్లమ్మని యాద్ చేసుకో నీకంతా మంచే జరుగుతుంది అగో మల్లయ్యకు చెప్పి వెళ్ళిపోతా ఉన్నదమ్మా ఎరకల సాని రూపంలోన ఉన్న ఎల్లమ్మ ఎల్లమ్మని యాది చేసేనే మల్లయ్య అక్కని పిలువబట్టేనే అగో మల్లయ్య అక్క ఎల్లవ్వ ఏనాడైనా ఎంత చిన్న పనికైనా నీకు చెప్పంది ఓకపోదు ఎట్ల మరిసిన్నో నన్ను మన్నించి మార్గం చూపవే అగో మల్లయ్య ఎంత మొత్తుకున్నా అక్క ఎల్లవ్వగా నస్తలేదు అంతలోనే ఆ చెట్టుకు గట్టి ఉన్న గుర్రం కాళ్ళ కింద పుట్ట వరిగి గుర్రం ఆ పుట్టలోనికి పోయినదమ్మో గుర్రమేది ఈడ పుట్ట ఉంది అనంటే మా అక్క ఎల్లక్క ఈయనే ఉన్నట్టు అక్క ఎల్లక్క నన్ను క్షమించక్క నన్ను క్షమించక్క క్షమించు శరణు శరణు ఎల్లక్క నీకు శరణు ఎల్లక్కో ఎల్లక్క దయగల్ల ఎల్లక్క నాకు దర్శనమీయక్కో ఎల్లక్క శరణు శరణు ఎల్లక్క నీకు శరణు ఎల్లక్కో ఎల్లక్క దయగల్ల ఎల్లక్క నాకు దర్శనమీయక్కో ఎల్లక్క నా తమ్ముడు నాకు చెప్పలేదని అడిగిన వారి అక్క నీవు మన్నించేనను ఎల్లవ్వ తల్లి నాపై కోపం చాలించవే అక్కో ఎల్లక్కో ఎల్లక్క ఈ చిన్ని తమ్ముని పైన నీవు జాలి చూపక్కో ఎల్లక్క శరణు శరణు ఎల్లక్క నీకు శరణు ఎల్లక్కో ఎల్లక్క దయగల్ల ఎల్లక్క నాకు దర్శనమీయక్కో ఎల్లక్క అక్క ఎల్లక్క నన్ను కాపాడక్క నా వాళ్ళంతా ఏమైండ్రక్క ఎల్లక్క తమ్ముడా మల్లయ్య అక్క ఎల్లక్క వచ్చినావా అక్క తమ్ముడా మల్లయ్య ఎంత పని చేసినావురా ఈ అక్కనే మర్చిపోతావురా నాకు చెప్తే వద్దంటాననుకున్నావురా వద్దురా ఆ ధనాల కోటికి పోవద్దురా అక్క ఎల్లవ్వ సావైనా బతుకైనా నేను ఆ ధనాల కోటకు పోయే తీరుతా వద్దని అనకక్క నన్ను ఆశీర్వదించు వద్దురా నా తమ్ముడా మల్లయ్య ధనాల కోటకు ఊతే తిరిగి రావురా చెప్పు తినురా నా
వీరులు అలనాడు పోయి తిరిగి రాలేదు తమ్ముడా నా మల్లయ్య పొయ్యేటి తొవ్వల్ల పులిమేర దెయ్యాలు మాయల మర్మాల రాక్షసులు తింటాయి తమ్ముడా నా మాటినురా రాజాది రాజులు వీరాది వీరులు అలనాడు పోయి తిరిగి రాలేదు తమ్ముడా నా మల్లయ్య పొయ్యేటి తొవ్వల్ల పులిమేర దెయ్యాలు మాయల మర్మాల రాక్షసులు తింటాయి తమ్ముడా నా మాటినురా మన తాత ముత్తాతలే భయపడిపోలేదు తాత ముత్తాతలే భయపడిపోలేదు వద్దు అన్నా గాని వినవేందిరా మల్లయ్య వద్దురా నా తమ్ముడా మల్లయ్య దానాల కోటకు పోతే తిరిగి రావురా చెప్పు తినురా నా తమ్ముడా మల్లయ్య మాయల దేశం పోతే మంచిది కాదురా అట్లనకే ఎక్క ఎల్లవ్వా ఎల్లవ్వా నేను ఎట్లయినా గాని పోతనే అక్క ఎల్లవ్వా దానాల కోటపై ధనము నేని బతుకు ఎందుకే సావైన బతుకైన ధనము కోటకు పోయి తీరుతనే అట్లనకే ఎక్క ఎల్లవ్వా ఎల్లవ్వా నేను ఎట్లయినా గాని పోతనే అక్క ఎల్లవ్వా అలనాడు కూడా మక్కకు తానంటే ఒక్కనివి ఎట్లా పోతాను అంటివి అక్కరో నా ఎల్లవ్వా తండ్రి బుద్ధులు చెప్పి నిండుగా దీవించి మక్కకు పంపిస్తే బండారి దేశీని ఇది ఎంతనే అక్క ఎల్లవ్వా అలనాడు కూడా మక్కకు తానంటే ఒక్కనివి ఎట్లా పోతాను అంటివి అక్కరో నా ఎల్లవ్వా తండ్రి బుద్ధులు చెప్పి నిండుగా దీవించి మక్కకు పంపిస్తే బండారి దేశీని ఇది ఎంతనే అక్క ఎల్లవ్వా పొయ్యిరాల తమ్మి అని ఒక్క మాటను పొయ్యిరాల తమ్మి అని ఒక్క మాటను దిక్కులు కూడా లెక్క చేయని ఎల్లవ్వా అట్లనకే అక్క ఎల్లవ్వా ఎల్లవ్వా ఎట్లయినా గాని ఓతని అక్క ఎల్లవ్వా దానాల కోటకొయ్ ధనము దేని బతుకు ఎందుకే సావైన బతుకైన ధనము కోటకు పోయి తీరుతనే అక్క నాతో వచ్చిన పరివారమంతా రాత్రి నాతోనే నిద్రించినారు తెల్లారేసరికి లేరక్క జర చెప్పక్క వారంతా ఏమైనారో చెప్పక్క తమ్మి మల్లయ్య నీ పరివారమంతా ఈ నాగుల కోనలోని నల్ల నాగుల శాపానికి రాళ్లుగా మారినారా అక్క మరి వారి శాపానికి విముక్తి ఎట్లా తమ్మి ఈ ధనాల కోటలోని ధనాన్ని తవ్వుతున్నప్పుడు పాతాళ గంగ పొంగి వచ్చి రాళ్లుగా మారిన నీ పరివారాన్నంతా శాప విమోచనం చేస్తుందిరా ఆ తరువాత నీ పరివారం నిన్ను తప్పకుండా చేర్తారు దిగులు పడకురా తమ్మి అక్క నేను పోయేస్తానన్ను దీవించు ఈ ఏడుగవ్వల పేరు ఈ మాయల కత్తి నీ దగ్గర ఉంచుకోరా నిన్ను ఆపద నుండి కాపాడతాయి అగో ఎల్లవ్వ దీవెన పొందినాడు మల్లయ్య అరే గుప్పిచ్చి గుర్రమెక్కి ఉరికినాడు మల్లయ్య నల్ల నగుల కోన దాటినే
ఆగో కోశదివుల కొండకొచ్చెనే అదిగో దట్టమైన అడవి లోపట పట్టువదలని విక్రమార్కులు లెక్క ఒక్కడే పోతుండు మల్లయ్య అగో నల్ల నాగుల కోన దాటి పోతుంటే పోతుంటే పోషదివుల కొండ వచ్చే మరి పోషదివుల కొండ చేరంగానే అగో మాయాది మాయలు చిత్ర విచిత్రాలు జరగబట్టే దెబ్బకే మల్లయ్య నడుచుకున్నాడమ్మో పోచదీవుల కొండ చేరుకోగానే మల్లన్నకు ఆటంకములు కలుగుతున్నాయి. అయినా ముందుకెళ్తుండగా పెయ్యంతా దురదలేసింది. దురదమంటకు ఓర్చుకోలేని మల్లన్న వీపును చెట్లకు రాళ్లకు వేసి రాస్తుండు. ఓర్చుకున్న మల్లయ్య దారిగుండా వెళ్తుంటే రాళ్లు పడుతున్నాయి. మర్రి ఊడలు చుట్టుకుంటున్నాయి. ఎంత పెద్దగుంది ఊడల మర్రి. ఎట్లా పోవాలి ఇందులోంచి? ఇదేంది? అక్కా ఎల్లవ్వ, నీ తమ్ముణ్ణి నేను మల్లుదోరా మల్లయ్యను. తప్పులుంటే మన్నించే తిప్పలు నన్ను వెట్టబోకే, పొయ్యేటి కార్యాన్ని సవ్యంగా నడిపించే. నీకు ఎరుకాలేనిదుంటద నాయి అక్క పోషవ్వ, దానాల కోటాకు దారి నాకు చూపియే. తెచ్చుకోకే, ఏది అడిగిన ఇచ్చేదాను, ఏమి తక్కువ చేయ నీకు. గూరూరా పడమరాన గుడి గట్టి పోషవ్వ, ఎల్ల జనులు గొలిచేటట్టు ఏలువాడి చేస్తనక్క. దారి చెప్పావే అక్క పోషవ్వ, ధనల కోటకు దారి చెప్పావే అక్క పోషవ్వ. దారి చెప్పావే అక్క పోషవ్వ, ధనల కోటకు దారి చూపావే అక్క పోషవ్వ.
గప్పుడే నిండుగా జీవిస్తా నా తమ్మి మల్లు ఎప్పుడూ నీకు జయము గలుగురా మరి మల్లు దూరా అక్కా ఓ పోషవ్వ నన్ను మన్నించవే ఈ సిన్ని తమ్ముణ్ణి నిండుగా దీవించవే అక్క పోచమ్మకు 5 దోసిళ్లు ఒడిబియ్యము చీరసారెలు కల్లు శాఖలు పెట్టి ఆరతిచ్చి అక్కను ధనాల కోటకు దారి చెప్పమని వేడుకున్నాడు. పోచమ్మ దారి చెప్పి తమ్మి మల్లుకు నిమ్మకాయలు మంత్రిచ్చి వజకొమ్ము శూలమును ఇచ్చి ఇవి నీ దగ్గర ఉంచుకొమ్మని నిన్ను దారిగుండా కాపాడతాయని చెప్పి ఆశీర్వదించి పంపింది. అక్క పోషవ్వకు సెలవు చెప్పిపోతుండు మల్లయ్య అరే పోతుంటే తవ్వలోన ఏమి జరగబట్టె చూడు సెంగలిచ్చి కేక పెట్టెనే గుర్రమేమో అగో అడ్డంగా వండుకున్నదే ఆకారమేదో ఈడ చూస్తే ఏం వెళ్ళబడతలేదు. గుర్రం ఎందుకు ముందుకు పోనంటుంది? ఏముందా? ఎవడివిరా నువ్వు? నా అడవికొచ్చినావు? నువ్వెవడవురా? మర్యాద దక్కదు, మంచిగా మాట్లాడు. ఏవా నీకిచ్చేదేందిరా మర్యాద? నవిలి మింగేస్తా బిడ్డ, పుట్నా పిత్తు లెక్క. 2 గాళ్ళు తీసి బండకు చంపుతా బిడ్డ నిన్ను. వీడు నన్ను వండకు చంపుతానంటాడు. వీడున్నదేమో పిసరగిందంత, నేను కొండంతున్నా. నువ్వు కొండంతుంటే నాకేం భయం రా? నేను మనసులో అనుకునేది ఈడికెట్లా తెలిసింది? ఏంద్రా? పిసికి చంపుతా బిడ్డ, రారా చూసుకుందాం. ఈ మల్లు మీదనే మల్ల పడతావా ఎవ్వడవురవరి పిల్లినా? అరే పాదం ఎత్తి తొక్కి తినంటే పాతాల లోకం పోతవురా. ఈ మల్లు మీదనే మరల పడతావా ఎవ్వడవురవరి పిల్లినా? ఏ పాదం ఎత్తి తొక్కి తినంటే పాతాల లోకం పోతవురా. మూడో కన్ను ధరిసిందంటే ముల్లో కాల ఆవల పడుతావు. బతుకుంటే వాళ్ళు సాకు తినుకుంట బతకవచ్చు. అరే అడ్డు తప్పుకో, ఏ లడాయి చేస్తావురా ఈ మల్లు దొరతోనే. అరే పిడాత దంపుతారు గొరిపిట్ట
నా ఎల్లా లడాయి చేతవురా ఈ మల్లు దొరతోనే అరే పిడాత సంపుతారు ఒరి నా ఎల్లా పోతలింగన్ని పిలువక నీతో తగువులాడితే మన్నించు మల్లన్న నన్ను ఇంతవరకు నన్నెదిరించినోడు ఈ జగమందుల లేడురా అన్నా కోర మీద మోదిప్పంగానే మల్లన్న నిన్ను గుర్తుపట్టినా నీకు వందనాలన్నో నా అన్న మల్లన్న కోటి దండాలే మన్నించు మల్లన్న నీకు వందనాలన్నో నా అన్న మల్లన్న నాకు ఆకలిగుందన్ను అన్నం పెట్టు మల్లన్న నాకు ఆకలిగుందన్ను అన్నం పెట్టు మల్లన్న నాకు ఆకలిగుందన్ను అన్నం పెట్టు మల్లన్న ఆకలికి ఓర్చుకోలేని తమ్ముడు పోతలింగన్ని చూసి బాధపడుతూ పిడికెడు అన్నాన్ని పుట్టెడి చేసి తినమనంగానే ఎల్ల పుక్కన ముక్క పెట్టిండు మొత్తం అన్నాన్ని అది చూసి మల్లయ్య అవ్వా అంటూ నోరు తెరిసి తమ్ముడా పోతలింగ నీకు ఇట్లయితే కడుపు నిండదని రాబోయే కాలాన ఊరూరా అక్క పోషవ్వ గుడి గట్టనుంది మరి అక్క పోషవ్వ ముందు నిన్ను నిలిపి శాలివారి ఇంటి నుండి బద్దె ముక్క తెచ్చి నీకు కంకణాలు కడతారు నీ ముందు ధూపం దీపం చూపించి నీ వెనుకకు 7 మెతుకుల అన్నాన్ని నైవేద్యంగా పెడతారు అది నీవు ముందుకు చూస్తూ నీ చేతితోని వెనకనున్న నైవేద్యం తీసుకొని తింటే ఆ 7 మెతుకులే 7 పుట్ల అన్నముగా నీ కడుపు నిండుతుందిరా నా తమ్ముడా పోతలింగా నే దీవెనార్తి పెడుతున్న తమ్ముడా పోతలింగా ఇక నేను వెళ్ళుతున్న సెలవురా పోతలింగా ఆ ధనం కోటకోవాలిరో నేను మల్ల వచ్చి నిన్ను గల్తరో నా మల్లన్న నీ మేలు ఎన్నడు మరిచిపోను నీ రుణం ఏనాడు తీర్చుకుంటానో ఈ ఈరగోళం నీకిస్తున్నా రాక్షసుల బారి నుండి రక్షణ నీకు కలుగుతుంది మరి నువ్వయ్యే తొవ్వలో భూత ప్రేతాలు రాక్షసులు ఎగబడి తినబోతాయి కత్తి సాముతో వాటిని నరికితే వాటి రక్తం బొట్టు కింద పడితే మరల మరల వాళ్ళు పుట్టుకొస్తారు అందుకే ఈ ఇరగోలతో ఒక్క తీపు తీస్తే ఎంతటి గాలి దయ్యాలైనా తుయ్యో మొర్రో అనుకుంటూ ఉరుకుతాయన్నా అన్నరో మల్లన్న ఇదిగోర ఈరగోల ఇది చేతులుండంగా ఇంక నీకు భయము ఏలా సల్లంగా ఓరా అన్నా మల్లన్న నువ్వు ధనముతోని తిరిగిరారా మల్లన్న అదిగో మల్లన్న పోతలింగని దగ్గర సెలవు తీసుకొని కోరమీసం దువ్వి కొండ కోన దాడుతుండు ధనాల కోట చేరే సమయం దగ్గర పడుతుందని ఎగిరి గంతులేస్తూ సంబరంగా పోతున్నాడే మరి పొయ్యేది పోతుండు గాని దారులు మాత్రం తెలుస్తలేవు కారండబడవిలో కాట కలిసినాడు మల్లయ్య చుట్టూ ఎటు చూసినా 12 దారులు కనబడుతున్నాయి ధనాల కోటకు దారేదో తెలవక బిక్కు బిక్కుమంటూ ఒక్కడే అగులు బుగులైతున్నాడు అందున గుర్రం అరిచేసరికి ఏదో కీడు జరగబోతున్నదని అనుకుంటూ గుర్రాన్ని దిగిండు మల్లయ్య అగో అడివంత చూడు అగో ఏడారిలా ఉండే ఎడు చూసినా గాని ఎండిపోయిన చెట్లు ఉండే అంత పెద్ద అడవిలోనా ఒక పచ్చాని చెట్టు కనబడే
కాగక్క. బతికే నమ్మకము లేదే ఎల్లవో, ఒకరులు అనిచిన పోరు బిడ్డ ఈ దేవగిరికి అల్లుడు అయ్యిందే. పోచమ్మ తల్లి మాతాయ నమః. కౌరెల్లి మల్లన్న దేవా నీకు కోటొక్క దండాలు. అగో అడివంత చూడు అగో ఏడారిలా ఉండే, ఎడు చూసినా గాని ఎండిపోయిన చెట్లు ఉండే. అంత పెద్ద అడవిలోనా ఒక పచ్చాని చెట్టు కనబడే. ధనాల కోటకు దారి తప్పిన మల్లయ్యకు ఏదో పచ్చని చెట్టు అగుపడేసరికి చెట్టు వద్దకు వెళ్ళాడు. మల్లన్న చెట్టు వద్దకు వెళ్లేసరికి చెట్టు ఎండిపోయింది. ఇదేంది? ఇప్పటిదాకా పచ్చగున్న చెట్టు ఎండిపోయినట్టు కనపడుతుంది. నా సూపులేమన్నా తప్పుందా? దూరము జరిగేసరికి పచ్చగా మారింది, మళ్ళీ పచ్చగా అయింది. ఇదేదో మాయలెక్కనుంది, తేల్చుకుంటా. ఇదేదో విచిత్రముగా ఉన్నదనుకొనుచు స్వామి, మీ రాక కోసం కొన్నేళ్ల నుంచి ఎదురు చూస్తున్నాను. నాకు శాప విమోచనము కలిగినందుకు ధన్యవాదములు స్వామి. ఇంతకుముందు చెట్టు లెక్కున్నావు, ఇప్పుడు మనిషివైనావు. ఎవరమ్మా నువ్వు? నేను దేవకన్యను. ఒక ముని శాపం వల్ల నేనిలా చెట్టులా మారిపోయాను. అయినా మీరీ తోవలో నేను ధనాల కోటకు పోతా మధ్యలో దారి తప్పినమ్మా. స్వామి, మీ ధనాల కోటకు దారిగిటు ఈ కొండ దాటితే చెంచులగూడెం వస్తుంది. ఆ గూడెమందు కొండదేవర విగ్రహం కింద గుండు మీద ధనాల కోట రహస్య చిత్రపటం ఉంది. అదిగో మల్లన్న కొండ దాటి చెంచుల గూడెం ఏరుకోంగనే మాయల రాక్షసుడెవడో మా గూడానికొచ్చిండని 10 మంది మల్లన్నను గిరిగీసి పట్టుకొని బాణాలు ఎత్తిబట్టి పరిచలు చేతబట్టి ఆ మల్లన్నను దొరకబట్టి కట్టేస్తున్నరే. చూస్తే మహారాజు లెక్కున్నావు, దారి తప్పొచ్చినట్టున్నావు. మా ఓళ్ళు మంచోళ్ళకే మంచోళ్ళు దొర. తేడా వస్తే తెంపేస్తారు దొర, తెంపేస్తారు. పేరు ఊరు ఏందో చెప్పు మహారాజా. ఓ మహారాజా, నా సంగతి ఏంది గాని మీ గూడెం పెద్ద ఏడుస్తూ గట్ల చిన్నబోయి కూసున్నాడేంది? మా దొర 2 పిల్లలు అడవిలో తప్పిపోయిండు దొర. వారం రోజులైంది. ఎతికి 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 కుప్పగూలిపోయిండు. చెంచుల బిడ్డ, వాళ్ళిద్దరి పేర్లు జర చెప్తావా? చిక్కడు చెక్కడు. ఓం ఎల్లమ్మ పోషవ్వ. ఈ గూడెం పెద్ద కొడుకులు ఇద్దరు చిక్కడు చెక్కడు ఏడున్నా గాని ఎంబడే ఇడికి రావాలి, ఇలా కనపడాలి, సంతోషపడాలి. చెంచుల బిడ్డ గట్ల చూడు. అబ్బో దొర పిల్లలు, ఓ దొర పిల్లలు వచ్చిండ్రు దొర. అదిగో గూడెం పెద్ద 2 పిల్లలు ఏడ నుంచి వచ్చినారో గాని పరుగు పరుగున ఊరికచ్చి తండ్రి ఊళ్ళో చేరుకున్నరే. అగో మల్లన్న మనిషి కాదు దేవుడా అని తెలిసిండ్రు. కొండదేవరే తనను పంపించెననుకుండ్రు. అగో మల్లన్నను గొలవట్టిరే. అరే పండుగేమో జరపబట్టిరే.
మల్లు దేవరా మల్లయ్య దేవరా మా కోయగూడ మందు నువ్వే కొండ దేవరా మల్లు దేవరా మల్లయ్య దేవరా మా కోయగూడ మందు నువ్వే కొండ దేవరా మల్లు దేవరా మల్లయ్య దేవరా మా కోయగూడ మందు నువ్వే కొండ దేవరా ఆపదలో ఆదుకున్న అగ్గి దేవరా ఆపదలో ఆదుకున్న అగ్గి దేవరా జన్మ జన్మలందు మా దేవుడు నువ్వేరా మల్లు దేవరా మల్లయ్య దేవరా మా కోయగూడ మందు నువ్వే కొండ దేవరా మల్లు దేవరా మల్లయ్య దేవరా మా కోయగూడ మందు నువ్వే కొండ దేవరా బాధల్లో ఉన్న మాకు బంధువై వచ్చినావు దేవా మల్లు దొర మల్లన్న కొండ దేవరే నిన్ను పంపించినాదయ్యో రెలా చుంబా చుంబారే బాధల్లో ఉన్న మాకు బంధువై వచ్చినావు దేవా మల్లు దొర మల్లన్న కొండ దేవరే నిన్ను పంపించినాదయ్యో రెలా చుంబా చుంబారే చెంచుల మా గూడానికి మంచి రోజులు వచ్చినాయి చెంచుల మా గూడానికి మంచి రోజులు వచ్చినాయి నీతోనే కలవచ్చే మా ఇల్లు మా పల్లెకు మల్లు దేవరా మల్లయ్య దేవరా మా కోయగూడ మందు నువ్వే కొండ దేవరా మల్లు దేవరా మల్లయ్య దేవరా అజో. మా కోయగూడ మందు నువ్వే కొండ దేవరా కోరుకుంటే మల్లయ్య కొండ ఫలములేదెత్తాం ఒలియో ఒలా ఒలాలో తింటానంటే తీరొక్క పదార్థాలే తీసుకొత్తాం రెలా చుంబా చుంబారే కోరుకుంటే మల్లయ్య కొండ ఫలములేదెత్తాం ఒలియో ఒలా ఒలాలో తింటానంటే తీరొక్క పదార్థాలే తీసుకొత్తాం రెలా చుంబా చుంబారే మా విందు ఆరగించి మమ్ముల దీవించయ్యా మా విందు ఆరగించి మమ్ముల దీవించయ్యా నువ్వే మా దేవుడ మల్లన్న మల్లు దేవరా మల్లయ్య దేవరా మా కోయగూడ మందు నువ్వే కొండ దేవరా మల్లు దేవరా మల్లయ్య దేవరా మగ కోయగూడ మందు నువ్వే కొండ దేవరా మల్లయ్య కొడుకులు ఓ ఇంద్రాని కడుపు కోతతోటి ఉంటే దేవా మల్లు దొర మల్లన్న పునర్జన్మనిచ్చినవ పుణ్యాల మా తండ్రి దండాలు మల్లు దొర మల్లన్న కొడుకులు ఓ ఇంద్రాని కడుపు కోతతోటి ఉంటే దేవా మల్లు దొర మల్లన్న నాకు పునర్జన్మనిచ్చినవ పుణ్యాల మా తండ్రి దండాలు మల్లు దొర మల్లన్న ఎంత దండి వాడవయ్య మా రాజు మల్లయ్య ఎంత దండి వాడవయ్య మహారాజు మల్లయ్య జన్మంతా నిన్ను మేము మరువలేము మా ఇదొరా మల్లు దేవరా మల్లయ్య దేవరా మా కోయగూడ మందు నువ్వే కొండ దేవరా మల్లు దేవరా మల్లయ్య దేవరా మా కోయగూడ మందు నువ్వే కొండ 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 దేవరా మల్లు దొర మా గూడెం తరపు ఏం కావాలో చెప్పు దొర ఇస్తుందొరా ఏది కోరినా ఇస్తుందురా నీ రుణం తీర్చుకుంటాం దొర అడుగుదొరా అడుగు మీరు ఏమడిగినా ఇస్తుందొరా అడుగుదొరా చెంచులారా నాకొక్క సహాయం చేస్తే చాలు. నేను ధనాల కోటకు ధనం కోసం పోతున్నా. దాని రహస్యం మీ కొండదేవర కింద బండ మీద రాస్తున్నదని తెలిసింది. అదొక్క మేలు చేస్తే చాలు దొరా, అంతే. అదిగో ధనాల కోట
చెట్టులగూడెం వాసుల దగ్గర సెలవు తీసుకొని మరి మల్లయ్య ఆగమేఘాల్లో ఉరుకుతున్నాడే. అగో తండ్రి ధనాల కోట దగ్గరికి చేరినాడు. అగో దగదగ మెరిసేడి తండ్రి కోట చూసినాడు. ఆ ధనవు కోట చూసినాడమ్మో, దాని చింతకే చేరినడమ్మో. అదిగో కోటగడిలో దొచ్చినాడు మల్లయ్య, కోటగడిలో దొచ్చినాడు మల్లయ్య. అగో తనల కోట చూసినాడే మల్లయ్య, తనల కోట చూసినాడే మల్లయ్య. ఆ కోట ముందు చూడబోతే ఓయమ్మో, కోట ముందు చూడబోతే ఓయమ్మో. అగో మాయలాది మడుగు ఉండే చూడమ్మా, మాయలాది మడుగు ఉండే చూడమ్మా. అగో కోటగడిలో దొచ్చినాడు మల్లయ్య, కోటగడిలో దొచ్చినాడు మల్లయ్య. ఆ మాయలాది మడుగు చూసే మల్లయ్య, మాయలాది మడుగు చూసే మల్లయ్య. చెంచులగూడన చిత్రపటమునందు చూపినట్టి మాయలాది మడుగునేమో చూసినాడు, చూపినట్టి మాయలాది మడుగునేమో చూసినాడు. అగో మడుగులోన అడుగు పెట్టే మల్లయ్య, మడుగులోన అడుగు పెట్టే మల్లయ్య. పెద్ద బుడుగులోన వడ్డడమ్మా మల్లయ్య, పెద్ద బుడుగులోన వడ్డడమ్మా మల్లయ్య. అగో మడుగులోన అడుగు పెట్టే మల్లయ్యో, మడుగులోన అడుగు పెట్టే మల్లయ్య. పెద్ద బుడుగులోన వడ్డడమ్మా మల్లయ్య, పెద్ద బుడుగులోన వడ్డడమ్మా మల్లయ్య. నాకేమైంది? అక్కరాయినా అక్క ఎల్లవ్వా, సిక్కుల సుడిగుండంలో సిక్కుకుంటీని అక్క. అక్కరాయినా అక్క ఎల్లవ్వా, వద్దన్నా గాని వినక దానాల కోటకు వస్తి. ఈ నీ గతి బట్టి నాకు ఎల్లవ్వో. నా తల్లి చెప్పిన వినలే, నా తండ్రి చెప్పిన వినలే, అందర్నీ లెక్క చేయక ఆగమైనానే ఈడ. దొరలెక్క తిరిగేటోన్ని అరిగోసల పాలైతి, మాయల ఈ రాజ్యంలోన మనిషి రూపం కూడా వాయే. అక్కరాయనా అక్క పోషవ్వా, ఏమి చేదు ఎందు పోదు ఎట్టాయినా బతుకు. అక్కరాయనా అక్క పోషవ్వో. గండాలెన్నో ఉంటాయి తప్పించుట కష్టం అంటూ ఎరకలోన చెప్పిన గాని ఎగతాళి చేసి తినక్క. నా కోసం నా తల్లి ఎంతెదురు చూస్తుందో, నా కొడుకు రాకాపాయని ఎంత తల్లడిల్లుతుందో. ఎట్ల పోదు ఏమి చేతూ ఎల్లవ్వా, మిమ్మల్ని మళ్ళా నేను చూస్తానో చూడను. కళ్ళు మూతలు పడుతుండే నా తల్లి.
నల్ల నాగుల విషము నాలో నాదొచ్చినదమ్మా అంత పెద్ద రారాజైన వింత మనిషిగా మారితినమ్మా నొప్పులతో తాళలేక తిప్పలు పడుతూ బతికున్నా ఒక్కసారి చెప్పన తీసుకపోరా దేవుడా అని ముదుకున్నా బతికే నమ్మకము లేదే ఎల్లవో నా కోసం ఏడ్చి ఏడ్చి తల్లాడిల్లాకే తల్లి ననుగన్న నా తల్లి నీలమ్మ అక్కరాయినా ఈ అక్క ఎల్లవ్వా సిక్కుల సుడిగుండంలో సిక్కుకుంటేనే అక్క అక్కరాయినా ఈ అక్క ఎల్లవ్వో వద్దన్నా గాని వినక దానాల కోటకు వస్తే ఏమీ గతి బట్టే నాకు ఎల్లవ్వా తమ్ముడైన మల్లయ్య బాధలు చూసిన ఎల్లమ్మ తన బిడ్డైన సిరియాల గౌరమ్మను పిలిచి పసుపు బండారి మంత్రించి ఇచ్చి మల్లన్నను ఆదుకొమ్మని సిరియాల గౌరమ్మను మల్లన్న వద్దకు పంపింది. సిరియాల గౌరమ్మ మల్లన్నపై బండారి చల్లంగానే మామూలు మనిషి అయి కోటలోనికి వెళ్ళింది. నాకు బాగైంది. నా చర్మం మళ్ళీ ఎప్పట్లాగైంది. ఎల్లవా పోషావా నమో నమః. ధనమైసమ్మ మల్లును చూసెనురో అక్కి పిడుగై దుంకెనురో ఆ మల్లు దొర మల్లన్నను మింగగనోరే తెరిసెనురో ఆ మల్లు దొర మల్లన్నను మింగగనోరే తెరిసెనురో ఎవ్వడౌరా ధనాల కోటల ఎట్టా దొత్తివిరో నువ్వెట్టా దొత్తివిరో అని మూట బాయోలే నోరు తెరుచుకొని మల్లును మింగెనురో అదిగో మైసమ్మ నోటిలో దొచ్చినట్టి మల్లయ్యాగో ఏమి చేశారా చెవు నుండి
అగో బయటకు వచ్చి సెంగలిచ్చి అగో నవ్వబట్టెరా నన్నేదిగా మగ పెడుతుందంటే వీడు సిన్నోడు కాదనుకుంది అరే ఎవ్వడెవరి బాలక అంటూ ఇరిమి చూసిందో గుడ్లు తెరిసి చూసిందో నా రక్తాన్నే ముట్టినట్టి నా తమ్ముడే అనుకుందో. తమ్మి మల్లు నువ్వారా? ఎటొచ్చినవురా? మైసమ్మక్క, నీ దగ్గరికే వచ్చినా. నీవే నా పరువు నిలపాలక్క. నాకు ధనం కావాలక్క. ఆ ధనంతో నేను పెళ్లి చేసుకోవాలి. సరే కానీ నాకు ఆకలిగా ఉందిరా, ఆకలేస్తోందిరా. బలి కావాలి, నరబలి కావాలి, రక్తం కావాలిరా. నా ఆకలి తీర్చరా, లేకపోతే నీకు ధనం తీసుకెళ్లే అవకాశం లేదు. బలి ఇప్పుడేం చేయాలి? ఏం చేయాలి? తాగక్క. నీ మనసెంత గొప్పదిరా. ఇదిగో నీవు ఈ పుట్టని తవ్వి నీకు కావలసినంత ధనం తీసుకెళ్లరా. అక్క, మైసమ్మక్క, నీకు నేనేమిచ్చి రుణం తీర్చుకోవాలక్క? తమ్ముడా, నన్ను ఊరూరా కట్టమైసమ్మగా, గడిమైసమ్మగా, ధనమైసమ్మగా నిలిపి నాకు పొలి నరబలి జరిపించాలిరా. లేదక్క, నేను నరబలి ఇవ్వలేను. కాని కట్ట మీదకు గాని అడవులకు గాని కడుపుతో ఉన్న ఆడవాళ్లు పోయినప్పుడు వాళ్ళు నీకు భయపడితే వాళ్ళ కడుపులో ఉన్న పిండాన్ని మింగి నీ ఆకలి తీర్చుకో. నేనంతకంటే ఎక్కువ ఇచ్చుకోలేను. సంతోషం తమ్ముడా, నా ఆకలి తీరే ఉపాయం చెప్పినావు. సరే, నీవీ ధనం తీసుకునెళ్ళి పెళ్లి చేసుకోరా. చాలా సంతోషం. పోయొస్తాం మైసమ్మక్క. ఏడు బండ్ల నిండా ధనము తెస్తా ఉంటే ఎన్నో మాయలు జరుగుతుండే. మల్లన్న పోయే తొవ్వల్లోన మంటలు లేసి బక్కున మండే. ఇది ఏమి చిత్రము, అయ్యో ఇది ఏమి చిత్రము అనుకున్నాడమ్మో. ఆ మల్లన్న దూరం బక్కున మండే అగ్గి బంతులతో ఆటలాడుతుండుల్లా. అగ్గి బంతుల ఆటలు వాడి మంటలను మటు మాయం చేసే. ఏడు బండ్ల ధనము పరివారంతో ఎల్లినాడు మల్లన్న దోరా. ఏదో శక్తి అక్కడ ఏదో శక్తి ఆపినటాయనే. ఓయమ్మల్లారా ఎట్లా బండ్ల గీరలు దిగవచ్చయో మాయమ్మల్లారా. ఎంతమంది లేపినా చెల్లెత్త
ఎక్కలేవు బండి గీరలు ఏ శక్తి కూసుందో 7 బండ్లాతనం మీద మైసమ్మకు మొక్కి వత్తి పోషమ్మకు మొక్కి వత్తి ఎల్లమ్మకు కూడా చెప్తి ఇంకా ఎవరి కొంటెతనము అక్కలారా తోడబుట్టిన అక్కలారా ఆది పరాశక్తులారా ఎందుకమ్మా ఈ తమ్ముని మీద మీకు కోపమొచ్చే అక్కలందరినీ అదిగో యాది చేసుకొని మల్లు ఎడ్ల బండి చక్రాన్ని బుధముతోని లేపబట్టే పోచమ్మ తల్లి మాతాయ నమః. మన్నించు పోలేరక్క. నీ అనుమతి లేకుండా పొలిమేర దాటిపోయినందుకు నా రక్తాన్ని పొలిగా ఇస్తున్నాను. నా రక్తాన్ని పొలిగా ఇస్తున్నాను. స్వీకరించు, స్వీకరించు తల్లి. తమ్మి మల్లయ్య, నన్ను గుర్తుపట్టి నీ రక్తాన్ని నాకు పొలిగా ఇచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉందిరా. నాకు ఊరూరా పొలిమేరలో గుడి కట్టించి పొలి చేయించరా. నీ బళ్ళల్లో బంగారమే కాదు, బళ్ళు మొత్తం బంగారం అవుతాయి. ధన్యుణ్ణి తల్లి, ధన్యుణ్ణి. అమ్మా దొరసాని, మల్లన్న దొర 7 బండ్ల మీద బంగారం తీసుకొస్తున్నాడు. అబ్బా ఎంత ధనం! రాజు మల్లన్న దేవుని కళ్యాణ వైభోగం చూడరే. చాపోళ్ళ పిల్ల పద్మాల దేవితో మల్లు దొరాల గాన్ని చూడరే. ధనాల కోటకు దౌడే తీసి ధనాగారం తెచ్చిన వీరుడే. పొగరును అనిచిన పోరు బిడ్డ ఈ దేవగిరికి అల్లుడు అయిందే. రాజు మల్లన్న దేవుని కళ్యాణ వైభోగం చూడరే. కాపోళ్ళ పిల్ల పద్మాల దేవితో మల్లు దొరాల గాన్ని చూడరే. కలలు గన్నా కన్నె పద్మమ్మ కలనిజమాయే తెగ సిగ్గాయే. కలనిజమాయే తెగ సిగ్గాయే, కలనిజమాయే తెగ సిగ్గాయే. రాకుమారుడు రాజమల్లన్న కల్లెదుటే అగో నిలిచిండాయే. కల్లెదుటే అగో నిలిచిండాయే, కల్లెదుటే అగో నిలిచిండాయే. నచ్చిన వరుణ్ణి మెచ్చిన వీరుని ఎంత చూసినా తనివి తీరదే. కోరుకున్నార పిల్ల దొరికెనని కోర మీసాల రాయుడు మురిసే. రాజు మల్లన్న దేవుని కళ్యాణ వైభోగం చూడరే. అరే కాపోళ్ళ పిల్ల పద్మాల దేవితో మల్లు దొరాల గాన్ని చూడరే.
పట్నం దాకా కొల్లపూరియా పట్నం దాకా బంగారు పందిర్లేయించే సింగారంగా అలంకరించే భువిలో నా మల్లన్న పెళ్ళంట దివిలో నీ దేవతలే చూసిరి పద్మాల దేవి మల్లయ్య మీద కుమ్మరించిరి కోటి వరాలే రాజు మల్లన్న దేవుని కళ్యాణ వైభోగం చూడరే కబుల్ల పిల్ల పద్మాల దేవితో మల్లు దొరాల గాని చూడరే ఆదిరెడ్డి నీలమ్మ కనులే చెమ్మగిల్లె తన కొడుకు పెళ్లితో చిరునవ్వు మల్లయ్య నవ్వగన సిగ్గుల మొగాయ పద్మాల దేవి కోరమీసమే తిప్పినడమ్మ కౌయల్లియ మల్లన్న దేవుడు రాజు మల్లన్న దేవుని కళ్యాణ వైభోగం చూడరే కబొల్ల పిల్ల పద్మాల దేవితో మల్లు దొరాల గాని చూడరే రాజు మల్లన్న దేవుని కళ్యాణ వైభోగం చూడరే కబొల్ల పిల్ల పద్మాల దేవితో మల్లు దొరాల గాని చూడరే కౌరెల్లి మల్లన్న దేవా నీకు కోటొక్క దండాలు అందుకోవయ్యా రత్నాల మల్లన్న దేవా మా పట్నాల మొక్కులు గైకొనవయ్యా మల్లన్న దేవా నీకు కోటొక్క దండాలు అందుకోవయ్యా రత్నాల మల్లన్న దేవా మా పట్నాల మొక్కులు గైకొనవయ్యా కౌరెల్లి మల్లన్న దేవా నీకు కోటొక్క దండాలు అందుకోవయ్యా రత్నాల మల్లన్న దేవా మా పట్నాల మొక్కులు గైకొనవయ్యా సుక్కల్లు దాకేటి ఆ కొండ సురికెల్లో చూడసక్కని దేవుడు నీవే కేతమ్మ తల్లి మేడాలమ్మతో కొలువు తీరినావు కౌరెల్లి నందు సుక్కల్లు దాకేటి ఆ కొండ సురికెల్లో చూడసక్కని దేవుడు నీవే కేతమ్మ తల్లి మేడాలమ్మతో కొలువు తీరినావు కౌరెల్లి నందు ఘోరా మీసాల తండ్రి నీకు కోటొక్క పూజలు అందుకోవయ్యా రారాజు మల్లన్న తండ్రి మారందులు బాబాగా బంధువై